అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా గట్టిగా ట్రై చేశారు. నిన్న మొన్న కలిసి కాపులను ఎలాగైనా రెచ్చగొట్టాలి, అంబటి రాంబాబుని బయటకు పంపించి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించి ఎలాగ అంబటి రాంబాబుని అదుపులో తీసుకుంటారు, ఇది కాపుల మీద దాడని మనం మొత్తం ప్రచారం చేశారని చాలా గట్టిగా ట్రై చేశారండి. కాకపోతే కాపులు ఎవరు నమ్మలేదు, చాలా గట్టిగా ట్రై చేశారు. సీన్లోకి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని తీసుకొచ్చారు, అలాగే తోట త్రిమూర్తులు గారిని తీసుకొచ్చారు. ఈ వైసీపీలో ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరినీ సీన్లోకి తీసుకొచ్చి అంబటి రాంబాబు కాపు నాయకుడు, అంబటి రాంబాబు ఆ వంగవీటి రంగా గారి అనుచరుడు, ఆ అనుచరుడిని ఇలా చేస్తారా, కాపు నాయకుడిని అలా చేస్తారా అన్నాడు. ఎందుకే అంబటి రాంబాబు వచ్చి నేను వంగవీటి రంగా గారి అనుచరుడు కాదు, కాపులకి నాకు సంబంధం లేదు అని అతనే కన్ఫర్మ్ చేశాడు. నమ్మరా? రండి చూపిస్తాను. అదే నేను చెప్తున్నాడు కదండి, వీళ్ళు వాడు ఎక్స్ దొంగ, ఎప్పుడు దొంగతనం చేసినా అన్నీ దొరికేట్టు వాడికి ఆనవాయితీ. ఇది సేమ్ అంతే, వైసీపీ వాళ్ళది అంతే. నేను కూడా రంగా గారి అనుచరుని కాదు. ఇంకెవరైనా ఉంటారా? రంగా గారికి చాలా మంది అనుచరులు ఉన్నారు, మీరిద్దరం కాదు, కానీ రంగా గారికి చాలా అనుచరులు. నేను కూడా రంగా గారి అనుచరుని కాదు, ఆయనకి వేరే వాళ్ళు ఉన్నారు, మేమిద్దరం మాత్రం కాదు అన్నాడు. అయిపోయిందా? అబ్బా అనండి, ఇప్పుడు అనండి అబ్బా. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు కాపు నాయకుడు అన్నారు కదా, అలా కాపులతో నాకేం పెద్ద పని లేదు, వైసీపీ నాకు కాపులు ఓటేరు. చూడండి, అతని మాటలోనే వినండి, మనం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోక్కర్లే. మరి ఇవన్నీ తెలిసిన కాపులు ఇంతకుముందు చూసుండ్రండి, ఇవన్నీ మన ఓటు చదువు వాళ్ళకి తెలీదా? వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుల్లో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లిమ్స్. కాపులు కాదు. కాపులు ఎక్కువ మంది పోయి నాకేమి 100% కాపులు వేశారు అనుకున్నారో కాదు, పవన్ కళ్యాణ్కి వేశారు. ఇది ఫ్యాక్ట్. కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కొంచెం మీరు కాపు వ్యతిరేక అని కూడా అనిపించేటట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు కాపు రిజర్వేషన్స్ మీద ఎప్పుడు ముందుండి ఉద్యమాన్ని నడిపించలేదు. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు, అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తిని కాదు. మరి ఎలా కాపు నాయకుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకండి ఇలా దొరికేస్తారు మీరు? నిన్నే ఇంత ఫోటో వేస్తారు రంగా గారిది, ఆ పక్కన ఈయన ఫోటో. కాపులకి ఏదో పెద్ద తోపు తురుంకారు అన్నట్టు ఆ కాపు నేత, కాపు నాయకుడు ఏమో, నేను కాపుల నాయకుడు కాదురా బాబు, నా కాపులు అంటే సిరాకురా బాబు అనేమో అంటాడు. రంగా గారికి నాకు సంబంధం లేదురా బాబు అని వీడు అంటాడు. ఇంకా కాపులు తిట్టాడండి, ఇంకో వీడియో ఉంది, అది ప్లే చేసి కాపుల్ని అవమానపరచడం కరెక్ట్ కాదని చెప్పి నేను అది ప్లే చేయలేదు. కాపులకు పలానా అలవాట్లు ఉంటాయి, కాపులు ఎలా చేస్తారు అలా చేస్తారని కూడా తిట్టాడు వీడు కాపు నేత వీడు. మీరు ఎంత బిల్డప్ ఇచ్చి ఎంత జాకీలు పెడితే మాత్రం తెంగరోళ్ళు ఎవరున్నారండి ఇక్కడ నమ్మడానికి?